సూర్యాపేట మున్సిపాలిటీలో మాత్రం కాంగ్రెస్ పార్టీలో మాత్రము ఆశావాహులు పెద్ద ఎత్తున కూడా నిరసనలు తెలుపుతున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాము ఇప్పటికే సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికల కోసము కాంగ్రెస్ పార్టీ తరఫున సుమారు 48 వార్డులకు గాను 249 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారంటే ఎంతమంది ఆశావాహులు పోటీ పడుతున్నారో చూడవచ్చు. అదేవిధంగా మనం చూస్తున్నాము ఈ రోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాత్రము 11వ వార్డు సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులు కొంతమంది వచ్చి ఏసీసీ పరిశీలకులు విశ్వనాథన్ గారి ముందు మాత్రం పెద్ద ఎత్తున కూడా నిరసన తెలపడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఎడ్ల గంగా భవానికి 11వ వార్డులో ఎడ్ల గంగా భవానికి టికెట్ దక్కుతుందనే ఉద్దేశంతో మాత్రం మరో వర్గం పెద్ద ఎత్తున కూడా ఇవాళ వందలాది మందితో వచ్చి ఇక్కడ నిరసన తెలపడం జరిగింది. విశ్వనాథన్ మాత్రము అందరికి సరి చెప్పడం జరిగింది. ఇంకా ఎవరికి కూడా మేము టికెట్లు కేటాయించలేదు, అంత వడపోత నడుస్తుందని చెప్పడం జరిగింది. దాంతో వాళ్ళంతా శాంతించి ఊరుకున్నారు. ఇదో పక్క ఉంటే ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ సరత్వ రెడ్డి వర్గం కావచ్చు, రమేష్ రెడ్డి వర్గం కావచ్చు, ఒక తాటిపైకి రావడంతో మాత్రం పెద్ద ఎత్తున కూడా ఆశావాహులు కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందనే ఉద్దేశంతో కూడా ఆశావాహులు బరిలో దిగుతున్నారు. అదేవిధంగా మనం చూస్తున్నాము సూర్యాపేట మున్సిపాలిటీకి మాత్రము జనరల్ స్థానం గతంలో ఉన్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్ స్థానాన్ని ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా దక్కించుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ మన వైశ్య కమ్యూనిటీకి ఇవ్వడంతో కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా చర్చ కొనసాగుతుంది. ఇప్పటికే మనం చూస్తున్నాం ముర్షెట్టి నివేదితకు కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పర్సన్ కేటాయించడంతో మాత్రం ఆర్యవేశులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మేము కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నామని చెప్తున్నాం. అదేవిధంగా మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీలో మాత్రం టికెట్ల లొల్లి అనేది సహజమే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సముద్రం లాంటిది. పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు టికెట్ కోసం ఆశిస్తున్నారు. ఏదేమైనా కూడా 48 వార్డులో మాత్రం 249 మంది అభ్యర్థులు ఆశావాహులు పోటీ పడుతున్నారంటే మనం చూడవచ్చు. ఎందుకంటే రేపు 3వ తారీఖు రోజు బీఫామ్ ఎవరికి దక్కుతుంది, ఎవరు అని చెప్పవచ్చు. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా రేసు గుర్రాలని మాత్రం కాంగ్రెస్ పార్టీ బరిలోకి దించింది. పెద్ద ఎత్తున కూడా సుమారు 48 వార్డులో కానీ 30 నుంచి 35 వార్డులు గెలుచుకునే విధంగా వీళ్ళంతా ఇటు రమేష్ రెడ్డి కావచ్చు, సరత్ రెడ్డి కావచ్చు, పోతు భాస్కర్ కావచ్చు, వేనారెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా ఒక తాటిపైగా వచ్చి ఈసారి మాత్రం ఖచ్చితంగా రెండు దఫాలు చైర్మన్ పదవి కోల్పోవడం జరిగింది. 3వసారి కూడా చైర్మన్ పదవి పోతే మాత్రం రాజకీయంగా మనకు చాలా దెబ్బతలుతున్న ఉద్దేశంతో ఈసారి మాత్రం అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి మాత్రం ఒక కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థిగా బరిలో ఉంచే విధంగా నిలిచే విధంగా వాళ్ళు కృషి చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఒకవేళ ఇక్కడ కూడా అధికారంలో ఉండడం మాత్రం పెద్ద ఎత్తున కూడా మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున కూడా పనులు జరుగుతాయి. ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే మాత్రం ఇక్కడ వాళ్ళకు రాజకీయంగా పెద్ద దెబ్బని చెప్పవచ్చు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ గెలిచినా కూడా అంతంత నామమాత్రంగా ఉంటుందని కూడా ప్రజలు చెప్తున్నారు. ఏదేమైనా కూడా 48 వార్డులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆశావాహులు మాత్రము ఒక్కొక్క వార్డు నుంచి ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 4, 5 వేశారంటే చూడాలి ఏ విధంగా ఉంటుంది. ఏదో దీన్ని మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా కూడా ఆశావాహులు మాత్రం ఇప్పటి వరకు కూడా పెద్ద ఎత్తున కూడా పార్టీ కార్యాలయాలు చేరుకుంటున్నారు. మాకు టికెట్ అంటున్నారు. కొన్ని ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ మీద వస్తున్నాయి. ఎందుకంటే కష్టపడే వాళ్ళకు పార్టీ టికెట్ ఇవ్వకుండా కష్టపడిన వాళ్ళకి ఇస్తున్నారని చెప్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాము ఇలా 11వ వార్డు సంబంధించినటువంటి ఎవరైతే ధర్నా చేసినటువంటి కార్యకర్తలు వాళ్ళు చెప్పేది ఒకటే, ఎక్కడ కూడా ధర్నాలో కాంగ్రెస్ పార్టీ ధర్నాలో కానీ ర్యాలీలో కానీ పాల్గొనలేదు. మేమంతా ధర్నాలో ర్యాలీలో పాల్గొన్నాము, మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నామని చెప్తున్నారు. ఏదేమైనా కూడా కాంగ్రెస్ పార్టీ మరి ఇద్దరు రమేష్ రెడ్డి కావచ్చు, ఇటు సరత్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా ఏ విధంగా టికెట్ కేటాయింపులు చెప్తారో మనం వేచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.